వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. వేసవిలోనే వానలు కురిశాయి. కానీ ఇప్పుడు వర్షాలు లేవు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఎలా ఉంది ఒకసారి చూద్దాం. నైరుతి రుతుపవనాల మందగమనంతో గాలులు బలహీనంగా వీస్తుండడంతో ఎండలు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 30% లోటు వర్షపాతం ఉంది. వర్షాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలికలుంటాయి. వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అలర్ట్ ఏంటి? ఏపీ అండ్ తెలంగాణకి వర్ష సూచన ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఏపీలోని కోస్తా రాయలసీమల్లో ఈ నెల 17 నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో మనకి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు విస్తారంగా అలానే అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలో 17 నుంచి వానలు పెరగబోతున్నాయి. గడిచిన 2 వారాల మధ్య ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి. ఒకసారి ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో వర్ష సూచన ఏ విధంగా ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణకి మరొక 2 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో 3 రోజులు తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని, గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. తెలంగాణ మొత్తం కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ అయినట్లుగా మనకు కనిపిస్తోంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది వెదర్ అప్డేట్.